తెలంగాణలో హైడ్రా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఓవైసీ అలాగే రాజాసింగ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే, రేవంత్ వర్సెస్ ఓవైసీ మధ్యలో రాజాసింగ్. తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంతటి వారైనా సరే అక్రమ నిర్మాణాలని తేలితే మాత్రం నేలమట్టం చేసేస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణల తొలగింపు, స్థలాల స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2.5 నెలల్లో పలు ప్రాంతాల్లో 262 నిర్మాణాలను నేలమట్టం చేసింది. 111.72 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది హైడ్రా. జూన్ 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు చెరువులు, పార్కులు, రోడ్లపై ఆక్రమణలను తొలగించారు. తాజాగా అమీన్పూర్ లోని పెద్ద చెరువు FTL బఫర్ జోన్ లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఆక్రమణలను తొలగించేశారు. ఇక లేటెస్ట్ గా ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాలేజీల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది హైడ్రా. సలకం చెరువు బఫర్ జోన్ లోనే ఓవైసీ కాలేజీలున్నట్టు నివేదిక అందింది. దీంతో ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీలను కూల్చేందుకు రెడీ అయ్యారు అధికారులు. అయితే ఫాతిమా కాలేజీలు 12 ఫ్లోర్స్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైడ్రా దగ్గర 7 ఫ్లోర్స్ ను మాత్రమే కూల్చే ఎక్విప్మెంట్ ఉండడంతో కొత్త ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. 15 అంతస్తులను ఒకేసారి కూల్చే ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేస్తోంది హైడ్రా. ఆ తర్వాత మరింత దూకుడుగా వెళ్లనుంది. ఫాతిమా కాలేజ్ భవనాలను పరిశీలించి ఇప్పటికే నివేదిక ఇచ్చారు అధికారులు. దీంతో ఓవైసీ కాలేజీల కూల్చివేతకు అంతా ఓకే అయినట్టు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించాలని నిలదీస్తున్నారు. ఓవైసీ కాలేజీని కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్టేనని చెప్పుకొచ్చారు. ఆ కాలేజీని కూల్చితేనే సీఎం రేవంత్ రెడ్డి హీరో అవుతారు అని చెప్పారు. చాంద్రాయణగుట్టలోని సలకం చెరువును కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ కట్టారనే ఫిర్యాదులు వచ్చాయని, కాలేజీకి హైడ్రా నోటీసులు కూడా పంపిందని, ఆయన కూల్చడంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అయితే చెరువుల్లో నాలాలు ఆక్రమణను నిరభ్యంతరంగా తొలగిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిందే అందుకేనని పునరుద్ఘాటించారు. దుర్మార్గులు చెరువులను ఆక్రమించుకోవడం వల్లే వరదలొస్తున్నాయని, చెరువులను ఆక్రమించిన వారిలో ఎంత గొప్ప వ్యక్తులున్నా వదలబోమని, జైలుకు పంపించే వరకు వెనకాడబోమని హెచ్చరించారు. ఇక FTL లో బఫర్ జోన్ లో నాలాల్లో ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. కోర్టులకు వెళ్లినా సరే పోరాడతామని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో నెమ్మదించిన హైడ్రా తాజాగా దూకుడు పెంచింది. ఏకంగా 30 టీంలతో కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 15 ఫ్లోర్లను ఒకేసారి కూల్చే ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేస్తోన్న హైడ్రా ఆ ఎక్విప్మెంట్ రాగానే ఓవైసీకి చెందిన కాలేజీలను కూల్చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.